ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో విద్వేషాలు సృష్టించడమే జగన్ లక్ష్యంగా పెట్టుకున్నారన్నారు హోంమంత్రి చినరాజప్ప. ఇతర కులాలను బీసీలో చేర్చిన వైఎస్ కాపులను ఎందుకు చేర్చలేదని ప్రశ్నించారు. వైఎస్ హయాంలో కాపుల కోసం వేసిన కమిషన్ ఖర్చుల కోసం 40 లక్షలు కూడా కేటాయించలేదని గుర్తించారు. యువతను రెచ్చగొట్టి వారిపై కేసులు మోపే కుట్ర జరుగుతోందన్నారు మంత్రి. తుని సంఘటనపై విచారణను సిఐడి చూసుకుంటుందన్నారు. కాపు రిజర్వేషన్లో అధికారంలో ఉన్న టీడీపీనే ఇవ్వగలదని, రాజకీయ రిజర్వేషన్లు లేకుండా విద్యా ఉద్యోగాలలో రిజర్వేషన్ కల్పించాలని సీఎంని కోరుతున్నాను అన్నారు. రాష్ట్రాన్ని డిస్టర్బ్ చేయడం కోసం జగన్ గారు పన్నాగం. అందులో కులాన్ని రెచ్చగొట్టే భాగంగా ఇవాళ కాపులను రెచ్చగొడుతున్నారు. ఆ రోజు తొలి జరిగిన సంఘటన జరిగిన తర్వాత వీళ్ళందరూ కూడా సిఐడికి అప్పచెప్పడం, సిఐడి ఇప్పటికే చాలా మంది కేసులు పెట్టి ఇలా ప్రాసెస్ కూడా జరుగుతుంది. ఈ పరిస్థితిలో మళ్ళీ కాపులందరినీ రెచ్చగొట్టి బయటకు రామని చెప్పి కేసులు పెట్టే పరిస్థితులు వస్తున్నాయి. మేము కూడా విజ్ఞప్తి చేసాం, కాపులందరూ కూడా మీరు రావద్దు, ఇబ్బంది పడతారు యూత్ అంతా కూడా అని చెప్పి చెప్పడం జరుగుతుంది. దాని మీద కూడా చాలా మంది మరి మన్నించి చాలా మంది బయటకు రాలేదు. అయినా ఇలా మరి పద్మనాభం గారికి సపోర్ట్ గా జగన్ పార్టీ ఉంది కనుక జగన్ గారు పార్టీ అంతా కూడా మద్దతు పలికితే అలాగే కాంగ్రెస్ పార్టీ కూడా కొంత పలికింది. అయినా సరే చాలా మందిని వేళ పోలీసులు ఆఫ్ చేయడం జరిగింది. దాని మీద ప్రశాంతంగా ఈ జిల్లాలో రాష్ట్రంలో కానీ ప్రశాంతంగా ఉంది. ఈ పరిస్థితిలో మరి పద్మనాభం గారు చెప్తున్నాం, ఎందుకంటే ఈ బాధ్యత మరి కమిషన్ వేసిన బాధ్యత కానీ కార్పొరేషన్ బాధ్యత కానీ చంద్రబాబు నాయుడు తీసుకున్నారు. ఇలా కార్పొరేషన్ ద్వారా మేము కార్యక్రమాలు చేస్తున్నాం, కమిషన్ కూడా తొందరగా వస్తుందని చెప్పారు. కమిషన్ కూడా మన కేబినెట్ కోరింది, కేబినెట్ కూడా తొందరగా ఇస్తానని చెప్తుంది. మళ్ళీ నిన్న మన కమిషన్ కూడా తొందరగా ఇస్తానని చెప్పింది. మేము కూడా ముందుకు వచ్చి ఈస్ట్ గోదావరి సంబంధించి కానీ రాష్ట్ర నాయకులందరూ కూడా కాపులందరూ కలిసి మాకు బీసీల్లో ఇబ్బంది లేకుండా, రాజకీయ రిజర్వేషన్ అవసరం లేకుండా మాకు ఎడ్యుకేషన్ పరంగా, విద్యాపరంగా, ఉద్యోగ పరంగా మాకు ఇమ్మని చెప్పి మేము సీఎం గారిని కూడా కొట్టడానికి ఫస్ట్ వీక్ లో కూడా